యుఎస్ఏపై సౌదీ అరేబియా నేరుగా దాడి చేయడం వల్ల డాలర్ రూపాయి కంటే దిగువకు పడిపోతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తోంది. ఈ దాడితో సౌదీ అరేబియా అమెరికా ఆర్థిక పునాదులు కుదిపేసింది. అయితే ఫ్రెండ్స్, డాలర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? డాలర్ పతనానికి కారణం సౌదీ అరేబియా దాడి. సౌదీ అరేబియా అమెరికాతో పెద్ద గేమ్ ఆడింది. సౌదీ అరేబియా యుఎస్ డాలర్ను ఎలా నాశనం చేసిందో చూడండి. సౌదీ అరేబియా అమెరికాపై దాడి చేసి దాని పునాదిని ఎలా కదిలించిందో అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రను లోతుగా పరిశోధించాలి. మిత్రులారా, 1933 మరియు 1973లో చమురు సమృద్ధిగా లభించే మధ్యప్రాచ్య దేశాలతో యుఎస్ఏ సమస్యలను ఎదుర్కొంది. ఒపెక్ పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ తమ గళాన్ని పెంచడం ప్రారంభించింది. వారు చమురు ధరలను తమకు తగినట్లుగా నిర్ణయించి తమ నిబంధనల ప్రకారం విక్రయిస్తామని నొక్కి చెప్పారు. ఆ కాలపు భౌగోళిక రాజకీయాల దృష్ట్యా యుఎస్ఏ ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చింది. ఇది అరబ్ దేశాలకు కోపం తెప్పించింది. ఫలితంగా వారు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే యుఎస్ఏకు చమురు సరఫరా నిలిపివేశారు. ఇది 1973 చమురు సంక్షోభానికి దారితీసింది. అందుకే చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సమయంలో యుఎస్ఏ నేరుగా సౌదీ అరేబియాను సంప్రదించి వారిని వేడుకుంది. చివరికి యుఎస్ఏ సౌదీ అరేబియాను తమ వెబ్లో బంధించగలిగింది. అలాగే జూన్ 8, 1974న పెట్రో డాలర్ ఒప్పందంపై సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం యుఎస్ఏ సౌదీ అరేబియాను ఒప్పించింది. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది చమురు అమ్మకాల కోసం డాలర్లలో చెల్లింపులు మాత్రమే అంగీకరిస్తుంది. ప్రతిగా సౌదీ అరేబియా యుఎస్ఏ నుండి సైనిక రక్షణ పొందింది. సౌదీ అరేబియాకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నుంచి సైనిక రక్షణ అవసరం ఉంటుంది. అందుకే అది యుఎస్ఏతో పొత్తు పెట్టుకుంది. సౌదీ వ్యాపారవేత్తలు యుఎస్ ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉందని, ఆ విధంగా సౌదీ అరేబియాను అమెరికా ప్రయోజనాలతో సన్నిహితంగా ఉంచాలని చూశారు. స్థిరత్వం మరియు పురోగతి పని మా ప్రయోజనం. కాబట్టి జూన్ 8, 1974న ఈ ఒప్పందం తదుపరి 50 సంవత్సరాలకు సంతకం చేయబడింది. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి చమురు కొనుగోలు చేసినా, ఆ ప్రాంతం నుంచి లేదా మరెక్కడైనా ఆయిల్ కొనుగోలు చేసినా డాలర్స్లోనే చెల్లించాల్సి ఉంటుంది. బలమైన కరెన్సీ సౌదీ అరేబియాలోకి డాలర్ల ప్రవాహం మొదలైంది. సౌదీ అరేబియా ఈ కరెన్సీని ఎలా ఉపయోగించింది? వారు అమెరికాలో యుఎస్ ట్రెజరీ బాండ్లు మరియు ఆస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ట్రెజరీ బాండ్ అంటే ఏంటి? ట్రెజరీ బాండ్ అనేది యుఎస్ఏ అందించే ఒక రకమైన బాండ్. ఏ దేశమైనా యుఎస్ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఇవి ముఖ్యమైన పెట్టుబడి. కాబట్టి పెట్టుబడి పెట్టిన డబ్బు స్థిర వడ్డీని సంపాదిస్తుంది. ఇది చాలా గణనీయమైంది. ఏ దేశం యుఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకోదు. ముఖ్యంగా అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో దాని విశ్వసనీయతకు పేరుగాంచింది. మీరు మా ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేస్తే మీ పెట్టుబడిపై మేము మీకు చాలా వడ్డీని ఇస్తామని అమెరికా వాగ్దానం చేస్తుంది. మరియు మీరు ఇంకేమీ చేయాల్సిన పని లేదని మీరు 100% నిశ్చయించుకున్నారు. మీరు అక్కడ డబ్బును పెట్టుబడి పెట్టండి. అలాగే అది స్వయంగా పెరుగుతూనే పోతుంది. ఇక అంతకన్నా మంచిదేముంటుంది? సౌదీ అరేబియా దీన్ని ప్రారంభించింది. అయితే తర్వాత ఆ విషయాలన్నీ కూడా క్షీణించడం ప్రారంభించాయి. పెట్రో డాలర్ను ఆయుధంగా చేసుకుని సౌదీ అరేబియాను ఉక్కిరిబిక్కిరి చేసేలా అమెరికా పరిస్థితి తయారైంది. వాస్తవం చెప్పాలంటే డాలర్ ఆయుధంగా చేయబడింది. మిత్రులారా, జాగ్రత్తగా వినండి. పెట్రో డాలర్ సిస్టమ్ ఆధారంగా ఈ ఒప్పందం జూన్ 8, 1974వ సంవత్సరం సంతకం చేయబడిందని గుర్తుంచుకోండి. ఇందులో ఒపెక్ దేశాలతో పాటు సౌదీ అరేబియా పాల్పంచుకుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు, అంతకుముందు కూడా చైనాతో వాణిజ్య యుద్ధం జరిగినప్పుడు అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందుకే ఆంక్షలు విధించారు. అలాగే చైనాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం సంభవించినప్పుడు రష్యాపై అనేక వాణిజ్య ఆంక్షలు కూడా విధించబడ్డాయి. దేశాల మధ్య లావాదేవీకి ఉపయోగించే అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీల వ్యవస్థ అయిన SWIFT స్విఫ్ట్ వ్యవస్థ నుంచి వారు మినహాయించబడ్డారు. రష్యా యొక్క వ్యాపారవేత్తలు మరియు ఆర్థిక సంస్థలు ఇకపై ఇతరులతో లావాదేవీలు చేయలేవు. ఇది తీవ్రమైన ఆర్థిక ప్రభావాలకు మరియు జీడిపి క్షీణతకు దారితీసింది. ఆ తర్వాత సౌదీ అరేబియా మాత్రమే కాదు, ప్రతి దేశం యుఎస్ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేయాలని కోరుకుంది. ఎందుకంటే వారు డబ్బును కోల్పోయే ప్రమాదం లేకుండా స్థిరమైన వడ్డీ రేటు అందించారు. రష్యా కూడా గణనీయమైన మొత్తంలో యుఎస్ ట్రెజరీ బాండ్లు కలిగి ఉంది. యుఎస్ఏ ఏం చేసింది? ఆ ట్రెజరీ బాండ్లన్నింటినీ స్వాధీనం చేసుకుంది. ఆ బాండ్లు రష్యన్లకు చెందినవైనప్పటికీ యుద్ధాన్ని ఆపడానికి, రష్యాపై ఆర్థిక ఒత్తిడిని ప్రయోగించడానికి యుఎస్ఏ వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంది. మీరు యుఎస్ఏకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారు మీ ట్రెజరీ బాండ్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకుంటారని ఈ చర్య నిరూపించింది. మీరు యుఎస్ఏ యొక్క డిమాండ్లకు అనుగుణంగా లేకుంటే, లేదా వారి భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను అనుసరించుకుంటే వారు మీపై ఆంక్షలు విధిస్తారు.
ఉదాహరణకు చైనా అత్యుత్తమ మైక్రోచిప్లను పొందలేదని నిర్ధారించడానికి యుఎస్ఏ మైక్రోచిప్ కంపెనీలను చైనాకు విక్రయించవద్దని ఆదేశించింది. మొత్తం మీద యుఎస్ఏ తన బలాన్ని కొనసాగించాలని మరియు ఇతరులు పెరగకుండా నిరోధించాలని కోరుకుంటోంది. ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొదట చైనా ఇప్పటికే ఇవన్నీ పసిగట్టింది. ఒకానొక సమయంలో చైనా ట్రెజరీ బాండ్లలో $1 ట్రిలియన్ కలిగి ఉంది. అయినప్పటికీ యుఎస్ఏ రష్యా యొక్క ట్రెజరీ బాండ్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకుందని తెలుసుకున్న తర్వాత రష్యన్లు వాటి కోసం చెల్లించినప్పటికీ చైనా తన పెట్టుబడిని తగ్గించడం ప్రారంభించింది. రష్యా కూడా తన డాలర్ లావాదేవీలను గణనీయంగా తగ్గించింది. ఇది గతంలో డాలర్లలో 70% ఉంది. ఇప్పుడు డాలర్లలో కొంత శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది. మిగిలిన డబ్బు ఇప్పుడు రూబిళ్లు మరియు ఇతర కరెన్సీల్లో నిర్వహించబడుతోంది. ఈ ప్రక్రియను డీ-డాలరైజేషన్ అంటారు. అమెరికా తన ఆర్థిక సమాధిని తానే తవ్వుకుని డాలర్ను అందులో పాతిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికా యొక్క భౌగోళిక రాజకీయాలతో విసుగు చెందాయి. ప్రత్యేకించి అది యుక్రెయిన్తో చేసిన దానికి సంబంధించి యూరోపియన్ దేశాలు పొరుగున ఉన్న యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నాయి. అయితే రష్యాతో వివాదాన్ని పొడిగించేందుకు యుఎస్ఏ ఉక్రెయిన్లో డబ్బును కుమ్మరిస్తూనే ఉంది. తద్వారా యుద్ధానికి ఆజ్యం పోసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యలో పడింది. మీ స్క్రీన్పై ఉన్న మ్యాప్ను చూడండి. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ ప్రాంతాలు ఇజ్రాయెల్ పాలస్తీనాను ఒక రాష్ట్రంగా గుర్తించాలని కోరుకునే దేశాలు సూచిస్తాయి. అయితే అమెరికా దీన్ని వ్యతిరేకిస్తూ తన దూకుడు కొనసాగించేందుకు ఆర్థిక ఇతరత్రా సహకారం అందిస్తూ ఇజ్రాయెల్ను రెచ్చగొడుతోంది. ఇక్కడ తమాషా ఏంటంటే మ్యాప్లో ఆకుపచ్చ రంగులో చూపబడిన దేశాలు పాలస్తీనా రాష్ట్రంగా మారాలని కోరుకోవడంతో పాటు డీ-డాలరైజేషన్ను కూడా కోరుకుంటున్నాయి. అమెరికా వాడుతున్న డాలర్ శక్తిని ఆయుధంగా వాడుకోవటాన్ని అంతం చేయాలన్నారు. సౌదీ అరేబియా దాడి అతిపెద్ద విషయం. 1974 జూన్ 8న కుదిరిన ఒప్పందం నేటి వరకు కొనసాగింది. మీ క్యాలెండర్లో తేదీని తనిఖీ చేయండి. జూన్ 14, 2024. 50 ఏళ్ల పెట్రో డాలర్ ఒప్పందం జూన్ 9, 2024 ముగిసింది. సౌదీ అరేబియా ఇకపై చమురుపై మాత్రమే ఆధారపడాలి అనుకోదు. ఇది దాని ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ గణనీయమైన పెట్టుబడులు కూడా పెట్టింది. సౌదీ అరేబియా పెట్రో డాలర్ ద్వారా చాలా డబ్బుని సంపాదించింది. అది యుఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. రష్యా యొక్క ట్రెజరీ బాండ్లను ఎలా స్వాధీనం చేసుకుంటుందో చూసిన సౌదీ అరేబియా ఇప్పుడు యుఎస్ఏ తన ఆస్తులకు అదే విధంగా చేయగలదని భయపడుతోంది. అందువల్ల సౌదీ అరేబియా వైవిధ్యభరితంగా ఉండాలని కోరుకుంటోంది. ఇది ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయాలని లేదా ఇతర కరెన్సీలతో వ్యవహరించడం ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది చమురు చెల్లింపుల కోసం బహుళ కరెన్సీ మోడల్ను పరిచయం చేస్తుంది. అంటే చెల్లింపులు ఇకపై కేవలం డాలర్స్లో మాత్రమే చేయబడవు. ఇప్పుడు ఇతర కరెన్సీల్లో కూడా చెల్లింపులు చేయొచ్చు. సౌదీ అరేబియా 50 ఏళ్ల డాలర్ యుగానికి ముగింపు పలికే అవకాశం 99% ఉంది. దీనివల్ల ఈ పునాదిపై నిర్మించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దీన్ని అర్థం చేసుకోండి. అమెరికా అగ్రరాజ్యంగా ఉన్న శకం ముగుస్తుంది. ఏం జరుగుతుందో చూడండి. చమురు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ డాలర్స్లో చెల్లించారు. ఆ డాలర్ పేరుకుపోవటం ఎక్కడ జరిగింది? చమురు ఉత్పత్తి చేసే దేశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వారి ఆస్తి, వారి శతాబ్దాల నాటి ఆస్తి. వారు చమురుతో సంపాదిస్తున్న సంపద మొత్తాన్ని భద్రంగా ఉంచకుండా అమెరికాకి ఇచ్చి వారి ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేశారు. ట్రెజరీ బాండ్లు అత్యంత స్థిరంగా ఉంటాయి. అక్కడ భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి M-Bridge అనే ప్లాట్ఫామ్ సృష్టిస్తాయి. అలాగే దాని కింద చెల్లింపులు కూడా చేస్తారు. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. రెండో బ్రిక్స్ కూడా సొంత కరెన్సీని తీసుకురావడం గురించి మాట్లాడుతోంది. అమెరికాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న బ్రిక్స్ దేశం రష్యా, చైనా, ఇండియా, సౌదీ అరేబియాలను కలిగి ఉంది. అందుకే సౌదీ అరేబియా బ్రిక్స్లో భాగం కావాలని కోరుకుంటోంది. సౌదీ అరేబియాలో బిట్కాయిన్ ద్వారా చెల్లింపు గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పెట్రో డాలర్ యుగం ముగిసిందని మరియు అమెరికా ఆధిపత్యం, దాని యాజమాన్యం ముగిసిందని అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రతి దేశం సమాన హక్కులను కోరుకుంటోంది. అన్ని దేశాలు ఒక స్థాయిలో బహిరంగంగా కూర్చుని వారితో ఎవరు వ్యాపారం చేయాలనుకుంటే వారిపై ఎటువంటి ఆంక్షలు విధించబడవు. కానీ ఈ దాడిపై ఇంకా సంతకం చేయాల్సి ఉంది. IMBS ఏం చేస్తుందో చూడాలి. వారు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు అమెరికాను తొలగిస్తారన్నది కూడా చూడాలి. డాలర్ విషయానికి వస్తే అది నెమ్మదిగా పడిపోతోంది. మరియు డాలర్ పడిపోతే ప్రజలు బంగారంపై ఎక్కువ పెట్టుబడి పెడతారు. బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి.